హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. అదేం కాదండి, ఇప్పుడు రీసెంట్గా మనము అందరూ చాలామంది సేవ దర్శించుకోవడానికి చాలామంది వెళ్తుంటాం కదా తిరుమలకి. సో నిన్న జరిగిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తంప్లైన్ చూశాను, కొంచెం చూసాను హట్ అయ్యి ఎక్కువ. సో సో ఈ వీడియో చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాను. ఫుల్ చూడండి, వీడియో స్కిప్ చేయకుండా. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు యూజ్ అవుతాయి. సో నేనైతే యాక్చువల్గా వాన అయితే పడ్డాయి. వాన పడిన దానికి అదేందో తిరుమల మునిగిపోయింది అని డిఫరెంట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్లో అయితే తమిళని పెట్టి చేశారు. అలా చేయడం ముందు కరెక్ట్ వాళ్ళ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక దేవుడిని సంబంధించిన వీడియో చేసేటప్పుడు పర్ఫెక్ట్ జెన్యున్ వీడియో తీయాలి, కానీ ఫేక్ వీడియో తీయకూడదని నేను ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో మొత్తానికి జస్ట్ వానలు పడ్డాయి, కానీ ఆ కొండ చెరువులు అంటే మామూలుగా జరుగుతుంటాయి కాబట్టి అవి క్లీన్ చేస్తున్నారు. భక్తులు దర్శనం అలా చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. భక్తులను చాలా మంది స్వామివారిని దర్శించుకున్నారు. సో ఇదే జరిగింది ఓవరాల్గా. కానీ యూట్యూబ్ ఛానల్ హంగామ్ ఎక్కువ చేసి కొన్ని కంప్లైంట్ అంటే అన్నిగా కొంత అటు చేసి హంగామ్ చేశారు. సో ఎవరు నమ్మకం పుకార్లు ఏదైనా టీవీలో చూసి జెన్యున్ న్యూస్ నమ్మి వెళ్ళండి. సో మొత్తానికి అయితే ప్రస్తుతానికి అయితే భక్తులందరూ బాగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. సో మనకి ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు టికెట్లు కావాలంటే కొందరికి ఉండవు కదా. ఇప్పుడు సడన్గా ఈ మంత్ ఇప్పుడు డిసెంబర్ టికెట్లు కావాలంటే ఎప్పుడో అయిపోయింటాయి, 2-3 months వదిలేస్తారు. 300 రూపీస్ టికెట్స్ కానీ ఏవన్నీ కానీ ఆజిత సేవ టికెట్స్ కానీ. సో ప్రస్తుతానికి అయితే మనకు దొరకాలి టికెట్స్. కానీ మనకి ఇప్పుడు టికెట్లు కావాలనుకుంటే 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మనము తిరుపతికి వెళ్ళాక తిరుపతి నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ దగ్గర కొన్ని టోకన్స్ ఇస్తారు. ఆ టోకన్స్ తీసుకొని మనము మనం స్కాన్ చేస్తారు, టైమింగ్ డేట్ ఇస్తారు. సో ఆ రోజునే ఉండొచ్చు, నెక్స్ట్ రోజు మార్నింగ్నే ఉండొచ్చు దర్శనానికి. సో వెళ్ళేసి మనం దర్శనం చేసుకోవచ్చు. అలా టోకన్ తీసుకుని వెళ్తే మాత్రం 3-4 అవర్స్లో మనం దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఒకవేళ టోకన్ లేకుంటే ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే నడకదాడి. అంటే మనం అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు ఉన్నాయి. 2 మెట్లు ఏదో దారి వెళ్ళినా కూడా మనకు టోకన్ అయితే ఇస్తారు. అవి కూడా దర్శనం అయితే బాగా అయితే త్వరగానే అవుతాయి. సో టోకన్ లేకుండా మనం దర్శనం చేసుకోవాలని వెళ్తే మాత్రం ఎక్కువసేపు లైన్లో నిలబడాలా. ఫ్యామిలీతో వెళ్తే చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, సఫర్లో అయితే ఉంటాం. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా చాలాసార్లు ఫ్రీ దర్శనం చిన్నప్పుడు అంతా పోయేవాడిని. క్యూ లైన్లో వదిలేస్తారు, అసలు లోపల రూమ్లో కూడా పోవాలని చాలా కష్టంతో పోవాలా. సో మనం అన్నీ చాలా ఇబ్బంది అయితే గురవుతాము ఆ టైంలో. సో అయినా కూడా మనం దేవుని దర్శించుకోవాలని ఒక సంకల్పం ఉంటే కంపల్సరీగా దర్శించుకుంటాము. సో మొత్తానికి అయితే టోకన్లు ఉంటే వెళ్తే మాత్రం దుర్గా దర్శనం చేసుకుని వస్తామని మాత్రం చెప్పగలుగుతున్నాను. సో ఇవి రెండు అయితే ప్రస్తుతానికి అయితే టికెట్ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతాయి టికెట్లు. ప్రస్తుతానికి అయితే మార్చి వరకు ఏం లేవు. మార్చిలో ఈ నెల 20 తారీఖున వదులుతారు 300 రూపీస్ టికెట్స్ కానీ, ఆర్జిత టికెట్స్ కానీ, ఇంకా వైకుంఠం టికెట్స్ కూడా వదలాలి. మామూలుగా జనవరిలో వైకుంఠం అంటే ఏకాదశి సంబంధించిన టికెట్లు కూడా వదులుతారు. సో చాలామంది ఎదురు చూస్తుంటారు, వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను. సో నమో వెంకటేశ. నా ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో ప్రస్తుతానికి అయితే నేను మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ నుంచి నేను రీసెర్చ్ చేసి నీకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చగలుగుతాను. సో నా వీడియోస్ ఎంకరేజ్ చేయండి. సో నేనైతే జెన్యున్ చెప్తాను, న్యూస్ ఏదైనా ఫేక్ చెప్పకుండా. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నమ్మద్దండి. ఏదైనా టీవీలో చూసి న్యూస్లో చూసి నమ్మండి, కానీ కొన్ని ఛానల్స్ చూసి పుకార్లని నమ్మద్దని నేను చెప్తున్నాను. సో ఓవరాల్ వీడియో ఇదే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.